కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆధ్యాత్మికతతో కూడిన విషయాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధమైన చర్చలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంటే మానసిక ప్రశాంతతని కోల్పోకుండా ఆలోచనలని నియంత్రించుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలతో ప్రశాంతతని పెంచుకునే పరిస్థితులని మీరు చూసుకోవాలి. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎదురు చూస్తున్న విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు, ఇన్వెస్ట్మెంట్ విషయాలు మాత్రమే కాకుండా మీ ఆలోచనలు, క్రియేటివిటీ, సంతానం, మీ యొక్క సలహా సంప్రదింపులు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా మీరు ఎక్కువ శాతం లాభాల మీద దృష్టి కేటాయించడం వల్ల కూడా కొన్నిసార్లు అది ఓవర్ కాన్ఫిడెన్స్లా అనిపించి కొన్ని నష్టాలకు కూడా అవకాశం ఉంది. కనుక ఆర్థిక సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీకు వచ్చే రాబడి విషయం కావచ్చు, మీరు పెట్టే పెట్టుబడులు కావచ్చు, తగిన విధంగా కాన్ఫిడెన్స్ ఎక్కువగా కాకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో మీ ఆలోచనలలో ఎక్కువ శాతం వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలతో పాటుగా నూతన వృత్తి మార్పుల కొరకు కూడా ప్రయత్నాలు అనేవి చేస్తారు. కాబట్టి ఆ విషయంలో మీరు కరెక్ట్ ప్రణాళికతో ముందుకెళ్ళాలి. ఉన్న ప్రదేశం నుంచి కొత్త ప్రదేశానికి మార్పుల కొరకు, లేకపోతే ఉన్న స్థానం నుంచి ఆఫీసులోనే ఇంకో స్థానం మార్పుల కొరకు కూడా ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు.